ఈ సేల్స్ ప్రొఫెషన్లో అండ్ వాట్ ఎవర్ ప్రొఫెషన్లో చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ ఉండాల్సిందే ఒక పేషెన్సీ. ఒక ఆఫీస్లో ఒక ఎంప్లాయీ అనేది ఉన్నాడు. అతను చాలా బాగా పనిచేస్తాడు, అందరు బాగోగులు చూసుకుంటాడు. అయిపోయిన తర్వాత అతను డైలీ ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసిన తర్వాత బయటికి వచ్చి స్ట్రీట్ డాగ్స్ పప్పీస్ కొన్ని ఉంటే ఆ పప్పీస్కి అనేది కొంచెం ఫుడ్ అవి ఇవి పెడుతుంటాడు. స్పెషల్లీ బిస్కెట్స్ అనేది పెడుతుంటాడు. వాటి కోసం డైలీ బిస్కెట్స్ కొనుక్కొని వస్తాడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అనమాట. సో ఒకరోజు ఆఫీస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయిపోయింది. సో బస్ కోసం వెయిట్ చేస్తే బస్ కూడా లేట్ వచ్చేసింది. ఫైనల్గా ఇంటికి లేట్ వచ్చాడు. లేట్ వచ్చిన తర్వాత అతను ఇమీడియట్గా ఫుడ్ కుక్కలకు పెడదామని చూస్తే ఇంట్లో బిస్కెట్స్ అనేది అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు లేట్ అయింది కాబట్టి వచ్చేటప్పుడు అతను కొనుక్కోలేకపోయాడు అనమాట. సో వైఫ్కి చెప్పాడు, ఏమైనా చేద్దాము, ఎట్లా బిస్కెట్స్ అయిపోయినాయంటే వైఫ్ అనేది ఏమంటే చపాతీలు ఉన్నాయి కదా, ఆ పప్పీస్కి చపాతీలు వెళ్దామంటే అప్పుడు చపాతీలు తీసుకొని ఆ పప్పీస్కి పెడితే ఆ పప్పీస్ చపాతీస్ తినడానికి ఇష్టపడతలేవు. ఎందుకంటే ఆయన డైలీ బిస్కెట్స్ పెట్టాడు కాబట్టి అవి అలవాటు అయిపోయినాయి. సో ఎలా అని చెప్పేసి ఘోరంగా ఆలోచిస్తున్నాడు అనమాట అతను ఇంట్లో. ఎందుకంటే లేట్ నైట్ అయిపోయినాయి, షాపులు కూడా బంద్ అయిపోతాయి, ఎట్లా. సో వైఫ్కి చెప్పాడనమాట, ఎట్లా చేద్దాం, మీరు టెన్షన్ పడకండి, ఫస్ట్ మీరు ఒక పని చేయండి, మీరు కొంచెం కూర్చోండి, తినండి, భోజనం అయితే చేయండి మీరు ఫస్ట్, అయితే దాని తర్వాత చూద్దాం, ఏదో ఒక మార్గం అనేది చూద్దాం. నాకు పోతలేదు కదా, మీరు ఏం టెన్షన్ పడకండి, కొంచెం తినండి, రిలాక్స్ కండి అంటే అతను తిన్నాడు. తిన్న తర్వాత అస్సలు అతనికి అయితే లేదు. ఒక పని చేయి, మన ఇంట్లో ఎప్పటికీ చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళ మంచి బిస్కెట్స్ అనేది వేరే మనం పెట్టాం కదా చుట్టాల కోసం, ఆ బిస్కెట్స్ అనేది తీసుకురా, వాటికి పెడదాం, మంచి ఐడియా అండి. ఆమె పోయి బాక్స్లో వెతికితే అందులో 7 బిస్కెట్లు మాత్రమే ఉన్నాయి అన్నమాట. అవేమో 10 పప్పీస్ ఉన్నాయి, మీ దగ్గర 7 బిస్కెట్స్ ఉన్నాయి, వాటితోనే ఆకలి ఫుల్ఫిల్ కాదు, కొంతమందికి ఫుల్ఫిల్ అయితే కొంతమందికి ఫుల్ఫిల్ కాదు, ఎట్లా అండి అని ఆమె అడిగితే ఆయన అన్నాడు అనమాట, కనీసం 7 బిస్కెట్లన్నా పెడితే అవి ఆ 7 హ్యాపీ ఫీల్ అయితే కదా, అందరిని ఉపవాసం పెట్టే బదులు ఆ 7 బిస్కెట్లు అన్నాడు. 7 బిస్కెట్లు తీసుకొని ఆయన పోయిండు. పోయేసరికి అక్కడ ఒకటే పప్పి ఉందన్నమాట. అన్నీ వెళ్ళిపోయినాయి. ఆ ఒక్క పప్పికి ఆ 7 బిస్కెట్లు అనేది ముద్దుగా తినిపించాడు. అండ్ దాని తర్వాత ఇంట్లోకి వచ్చేసాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత డోర్ వేస్తుంటే అతనికి ఆలోచన వచ్చిందనమాట, నిజంగా మన జీవితంలో కూడా ఇదే మిస్ అవుతుంది కదా. అంటే ఏంది, ఇప్పుడు రోజు ఆ పప్పీస్ నా కోసం వెయిట్ చేస్తాయి, ఈ ఒక్క రోజు నా దగ్గర బిస్కెట్స్ దొరకలేదు, నేను ఎట్లయినా పెడతాను కదా, అయినా కూడా ఎట్లయినా పెడతానని ఆలోచించకుండా అవన్నీ వెళ్ళిపోయినాయి. కానీ ఒక్కటి మాత్రం పేషెన్స్తోని నేను వస్తాను, ఎట్లయినా వస్తానని ఓపికతోనే ఉంది చూడు, ఆ ఓపికనే మన జీవితంలో మిస్ అవుతుంది అని. ఈరోజు సేల్స్ ప్రొఫెషన్లో మనం వచ్చినాం, కానీ పేషెన్సీ అనేది లేదు. ఒక అప్లైన్ పైన లేదు, ఒక కంపెనీ పైన లేదు, ఒక సేల్స్ పైన లేదు, ఒక కస్టమర్ పైన లేదు, స్పెషల్లీ ఫాలోఅప్ పైన అయితే అసలే లేదు. ఒకసారి ప్రజెంటేషన్ ఇస్తారు, మళ్ళీ ఇంకోసారి ఇవ్వాలంటే ఏమనుకుంటారే ఏమో, మళ్ళీ నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారేమో, నువ్వేమో అనుకొని ఇంకెందుకు చచ్చిపోతున్నావు అట్లా. ఫస్ట్ నువ్వు ఫోన్ చేస్తేనే కదా ఏమనుకుంటారో తెలిసేది. ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటారేమో మనమే చచ్చిపోతున్నాం ఫస్ట్. సో ఫస్ట్ ఫాలోఅప్ చేయండి. ఎన్నిసార్లు ఏమనుకుంటారు, ఏమైపోతుంది చెప్పండి. ఏమనుకుంటారు, మా అంటే తిడతారా, తిట్టని, ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు. ఎందుకు, మనం జనాలను మార్చే ప్రోడక్ట్ అమ్ముతున్నాం కదా, ఎస్ ఆర్ నో. సో అది అర్థం చేసుకోవాలి మనం.